తెలంగాణ సీఎం రేవంత్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చేతుల మీదుగా చివరి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఖమ్మం ప్రతినిధి రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్, సీఎం రేవంత్ పర్యటన ఎలా ఉండబోతుంది? ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత మోత్పల్లి క్రాస్ రోడ్ లో పక్కనే ఉన్నటువంటి క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి రైతు ఆశీర్వాద సభా ప్రాంగణంలోకి ఆయన చేరుకొని రైతు భరోసా నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నారు. సీఎం అర్హులైనటువంటి రైతులకు ఈ పట్టాదారు పాస్బుక్స్ కూడా పంపిణీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం 5 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తుంది. జగన్నాథపురంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. జెడ్ ప్లస్ భద్రత మధ్య సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విధంగా పూర్తి స్థాయిలో అయితే పోలీసు కొనసాగుతుంది. 300 మంది పోలీసు అధికారులు 1500 మంది పోలీసులతో భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. సభకు భారీగా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ మళ్లింపు అలాగే రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు పెట్టి ఏర్పాటు చేశారు పోలీసులు. సభకు జిల్లా వ్యాప్తంగా కూడా 3 లక్షల పైచీలకు రైతులు కూడా హాజరవుతారని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతుంది. మత్స్యపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగే బహిరంగ సభకు దాదాపు 9,000 వాహనాలు పార్కింగ్ ఉండే విధంగా 3,500 బస్సులు పార్కింగ్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. సభకు వచ్చిన వాళ్ళు వీక్షించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. రైతు ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున జరిపేందుకు కూడా ఇప్పటికే మధుర కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికార యంత్రం కావచ్చు పూర్తి స్థాయిలో అయితే పనిచేస్తుంది. గత నెల 30వ తారీఖునే ఈ సభ జరగాల్సి ఉన్న వర్షాల కారణంగా వాయిదా పడటం, తర్వాత ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో సభకు నిర్వహణకు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత 3 లక్షలకు పైగా జనం ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఆయన హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో సహా జిల్లాకు సంబంధించిన మంత్రులు అలాగే కేబినెట్ కు సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనడంతో ఈ సభ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా నిధులను చింతకాని మండలం మత్స్యపల్లి వద్ద విడుదల చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. 8 ఎకరాల వరకు కూడా భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే కొంత నగదు జమ కాగా 9 నుంచి అంతకు మించి ఎకరాలు ఉన్నటువంటి భూమి ఉన్న రైతులకు ఈ సభా వేదిక నుంచి నగదు విడుదల చేయడం ద్వారా ఈ సీజన్ కు రైతు భరోసా ముగిస్తుందని చెప్పవచ్చు. నిన్ననే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో రైతు భరోసా కింద అందరికీ కూడా వచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తాగునీటి నుంచి పార్కింగ్ వరకు కూడా సభకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా నేతల ప్రసంగాలు తిలకించేందుకు భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, మొబైల్ టాయిలెట్లు కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న పెద్ద ఎత్తున రైతు మేళా నిర్వహించడం జరిగింది. రైతు మేళాకు కూడా భారీగా 5,000 నుంచి 10,000 మంది రైతులు హాజరయ్యారు. అక్కడ ఉన్నటువంటి నూతన వ్యవసాయ పద్ధతులు కావచ్చు, సీడ్స్ కావచ్చు, అలాగే మిగతా వ్యవసాయ అనుబంధ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో అయితే వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం 150 ఎకరాల పార్కింగ్ అలాగే భారీ బంధువు వస్తున్నాడు. బహిరంగ సభకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారు. 4వసారి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాకు ఇది 4వసారి రావడం. తొలుత 2024 ఆగస్టు 15 దాకా వైరాల బహిరంగ సభ పాల్గొన్నారు. 2 లక్షల వరకు అప్పుడు రుణమాఫీకి పూర్తయిన సందర్భంగా రైతు కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. అలాగే 2024 మున్నేటి వరదల సమయంలో ఇక్కడ ఆయన పర్యవేక్షణకు వచ్చారు. మరలా ఇప్పుడు 4వసారి రైతు భరోసా భాగంగా 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు దాదాపు 1,009 కోట్లు విడుదల చేసేందుకైతే ఆయన రానున్నారు. అంతేకాక రైతులు ఈ పట్టాదారు పాస్బుక్లను అందించే కార్యక్రమం ఉండడంతో పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా తరలి వెళ్తున్నారు. చింతకాని మండలం మత్స్యపల్లి క్రాస్ రోడ్డు వద్ద సభకు 2 గంటల ముందు అందరూ చేరుకునే విధంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ సభకు పాల్గొనున్నారు. ముఖ్యంగా దాదాపు 3,500 బస్సులు ఖమ్మం, కొత్తగూడెం, కొత్తపల్లి, మధుర, ఇల్లందు, మనుగూరు, భద్రాచలం డిపోల నుంచి కాకుండా సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్ లాంటి డిపోల నుంచి కూడా బస్సులను అలాట్ చేశారు. మనుగూరు డిపో నుంచి 200, ఖమ్మం జిల్లా డిపోల నుంచి కూడా 200 బస్సులను ఇప్పటికే కేటాయించడం జరిగింది.
పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఖమ్మం నగరం నుంచి కూడా దాదాపు 60 డివిజన్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు తరలి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ దివాకరన్ అలాగే జిల్లా సిపి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సునీల్ దత్ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేశారు. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం జిల్లాకు రానున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికిరణ్.